రాజమహేంద్రవరంలోని కిమ్స్ ఆసుపత్రిలో అంతర్జాతీయ నర్సుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈనాడు ఈఎఫ్ఎం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో కిమ్స్ ఆసుపత్రి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎస్ రామ్మోహన్ పాల్గొన్నారు. నర్సులందరితో ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేశారు. కేక్ కట్ చేసి వేడుకలు నిర్వహించారు. వైద్య రంగానికి నర్సులు వెన్నెముక లాంటి వారిని కొనియాడారు. రోగులకు ఆప్యాయతతో చికిత్స అందిస్తూ సంపూర్ణ ఆరోగ్యవంతులను చేయడంలో నర్సుల సేవలు వెలకట్టలేనిదని కొనియాడారు. అందరికీ ఆరోగ్యాన్ని అందించే నర్సులు తమ ఆరోగ్యంపైన ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. సమాజం హెల్దీగా ఉండాలి అంటే నర్సెస్ పాత్ర ఎంతో చాలా అవసరం. వాళ్ళు హెల్దీగా ఉన్న రోజు సమాజం హెల్దీగా ఉంటుంది. ఈరోజు మనం ఆఫ్టర్ కోవిడ్ ఎప్పుడు నోబెల్ ప్రొఫెషన్ ఇది నర్సెస్ ప్రొఫెషన్ అనేది. దాని తర్వాత వాళ్ళు కోవిడ్ తర్వాత వాళ్ళ ప్రాధాన్యత ప్రజలందరికీ తెలిసింది. అంతకుముందు కొంచెం చిన్నచూపు చూసేవాళ్ళు కూడా ఇప్పుడు వీళ్ళ ప్రాధాన్యత తెలుసుకున్నారు. దాని తర్వాత ఇప్పుడు మా యొక్క అభిప్రాయం ఏంటంటే వీళ్ళు రీసెర్చ్లో కానీ తర్వాత అడ్మినిస్ట్రేషన్ లెగ్ కానీ తర్వాత క్వాలిటీ లెగ్ కానీ వీటన్నిటిలోకి కూడా ఫ్యూచర్లో ఇంకా మంచి పొజిషన్లోకి వెళ్ళి అందరూ వాటిని కూడా వీళ్ళు దాంట్లో కూడా ఇంకా ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉందని చెప్పి మేము మా పిల్లలందరికీ కూడా సూచిస్తున్నామండి. వాళ్ళకి కావాల్సిన లీవ్ సెలవులు కానీ అవన్నీ ఎక్కడ అవసరమో అవన్నీ వాడుకోండి. మీరు ఫ్యామిలీతో స్పెండ్ చేయండి. మీరు హ్యాపీగా ఉండి మీ ఫ్యామిలీ హ్యాపీగా ఉంటే పేషెంట్లు అందరూ కూడా హ్యాపీగా ఉంటారు అనేది మా థీమ్ అండి.